ಏಯ್ నేను ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ నువ్వు ಹೋಗ್ತಾ ಇದೀಯಾ ఏ గొబ్బా అయ్యగారిని కలవాలయ్యా. తెలుగుడువా వెళ్ళిపో 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 ఏయ్ వెనక్కి ఏయ్ ಯಾರ ಮುಂದೆ ಚಾಕು ಎತ್ತಾ ಇದೀಯಾ? శేఖర అయ్యా. ఫ్యాన్ వే. ఏదో తెలియక చేశాడు, వదిలేయచ్చుగా. అలా ఎలా వదిలేస్తాం, తెలుసుకోవాలిగా. శేఖర్ ఫ్యాన్ 2లో పెట్టు. ఫ్యాన్ ఊడి పడిపోతాడేమో, వదిలే. శేఖర్ ఫ్యాన్ ని 3లో పెట్టు. అయ్యా నా మీద మీరు జాలి చూపించద్దు, నేను 2 తిరుగుతాను. మీరు వచ్చిన పని మాత్రం చూసుకొని వెళ్ళండి. నరసింహ, నేను నీతో ఒక విషయం చెప్పాను కదా, రెడీ చేసావా? రెడీ సార్. నరసింహ, నేను నిన్ను అడిగినందుకు నీకేం ప్రాబ్లం లేదుగా? ఏంటి సార్ అలా అడిగారు? మీరు చెప్పడం వల్లే చేసిన తప్పులన్నీ కోర్టులో ఒప్పుకున్నాను. మీరు నా శిక్షణ తగ్గించడానికి హెల్ప్ చేశారు. ఆ తర్వాత నేను మారిపోయి ఇప్పుడు మంచి కోసమే అన్నీ చేస్తున్నాను. మీరు నా లైఫ్నే మార్చేశారు. మీకోసం నేను ఇది కూడా చేయలేనా? వెళ్దామా సార్? యా, వెళ్దాం. స్టార్ట్ చేద్దామా సార్? యా. ఓకే సార్. గుడ్. సార్, ఇప్పుడు షూట్ చేసింది ఈ నలుగురే. నా దగ్గరున్న టాలెంటెడ్ లాయల్ మనుషులు వీళ్ళు. వెల్ ట్రైన్డ్ ఫైటర్స్ అండ్ స్నైపర్స్. ನೋಡಿ, ಇನ್ಮೇಲೆ ನಾನು ನಿಮ್ದನಿ ಇಲ್ಲ, ಇವ್ರು ನಿಮ್ದನಿ. ಇವ್ರು ಏನು ಹೇಳಿದ್ರು ನೀವೆಲ್ಲರೂ ಕೇಳಬೇಕು. సార్ రండి, తింటూ మాట్లాడుకుందాం. ఈ నలుగురు ఎప్పుడు ఇదే గెటప్లో ఉంటారా? లేదు, రేపు వేరే గెటప్లో ఉంటారు. అన్నా సీనన్నా, ఈరోజు వర్మ ఎవరో చేసిన తప్పుకి మన వాళ్ళు ముగ్గురిని చంపాడన్నా. ఇది ఇలాగే వదిలేస్తే మనకు కూడా డెత్ కన్ఫర్మ్ అన్నా. నిజాయితీగా ఉంటే ఏంటన్నా ప్రయోజనం? అన్నా నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా. వాయిస్ మెసేజ్ తెలియక తప్పుగా మీకు పంపించాను. యాక్చువల్గా ఈయనకి పంపించుండాలి. తినేటప్పుడు లేవకూడదు. తినడం పూర్తి అయ్యాక రండి, నేను ఆ రూమ్లో వెయిట్ చేస్తుంటాను. నిజం చెప్తున్నాను సార్, నాకు తెలిసినవన్నీ చెప్పేశాను సార్. విగ్రహాలని తీసుకెళ్లే రూట్ మాత్రమే తెలుసు సార్, బండి ఏదో తెలియదు సార్. ఏ బండో తెలియదంటే మేమేలారా కనిపెట్టేది? నడి రోడ్డు మీదకి వెళ్ళి చేతులు ఎత్తి నిలబడాలా? తప్పకుండా నిలబడచ్చు. ఎవరు? అన్నా విగ్రహం పడిపోయిందన్నా. రే విగ్రహం పడిపోయిందిరా అన్నా. పైన విగ్రహం బరువెక్కిపోతుంది, ఎవరు ఆపడేంట్రా? అన్నా విగ్రహం పడిపోయింది. రే పేరుకే మొహోడా. రే మస్కుడా మొహం, విగ్రహం నీదా? బండి వచ్చిందా? బండి వచ్చాక చెప్తే మేము రెడీగా ఉంటాం. రాగానే చెప్తాను, రోడ్ బ్లాక్ చేయండి. విగ్రహం మాత్రం మోస్తే లారీ కనబ లారీ జై హనుమా. ప్లీజ్ హోల్డ్ ఇట్ ప్లీజ్. స్టాప్ ద లారీ. సారీ మై ఫ్రెండ్. ఏంటి విగ్రహం పడిపోయింది, మీదేనా? రే, ఇది పాల బండి రా. పాలబండా? అన్నా పొద్దు నుంచి నిలబడి ఉన్నా, ఒక కప్పు కాఫీ కల్పిస్తావా?
నిన్ను పడుకోబెట్టి నోట్లో పాలు పోసి వెళ్ళా పాలొద్దు, కాఫీయే కావాలి. నువ్వు పో, నేను వేరే బండి అడుగుతా. కర్రె. కర్రోడా ఇది పెద్ద మహేష్ బాబు, బ్రూటల్ మ్యాన్. హలో 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 డ్రైవర్, ఐ నీడ్ ఏ డ్రైవర్. రే రే అన్నా ఓ చెరుకు ఇచ్చారా? విక్రాంత్ కింద పడిపోయింది, విక్రాంత్ కింద పడిపోయింది. ఎక్స్క్యూజ్ మీ బ్రో, విక్రాంత్ కింద పడిపోయింది, నీదేమో చూడరా. హలో హే, అందరూ అలర్ట్గా ఉండండి. సంథింగ్ ఫిషీ, లారీ రివర్స్. రండి అన్నా. అన్నా ఏంటి విగ్రహం కింద పడిందన్నా. రఘు చెప్పరా, బండిలోంచి విగ్రహం ఏదైనా కింద పడిందా? రే ఈ బండే కన్ఫర్మ్. రోడ్ బ్లాక్ చేయండి. ఇక్కడ ఒకడు చేతిలో విగ్రహాన్ని పట్టుకుని మీరు కింద పడిందా మీరు కింద పడిందా అని అడుగుతున్నాడు. చూస్తుంటే కొంచెం అనుమానంగా. సార్ కొంచెం విగ్రహాన్ని తీసుకెళ్ళి వెనకిస్తారా? మామా వాడు వెనక్కి వస్తున్నాడు, ఎత్తి లోపలేసే. డ్రైవర్ అంకుల్ మీకు ఇది ఇమ్మని చెప్పాడు, తీసుకోండి అంకుల్. డాక్టరా, ఈ ఫోటోలో ఉన్నతని ఫ్యామిలీ ఈ హాస్పిటల్లో ఉంది. వాళ్ళెక్కడా? ఈ వ్యక్తి 3 మర్డర్లు చేశాడు, డే లైట్ మర్డర్స్. అందుకే నేను చెప్పాను. ఎన్ని హత్యలు అన్నారు? 3 హత్యలు. నేనెన్ని హత్యలు చేశాను? డాక్టర్ కాకుండా 96. 96? అప్పుడు మీరే విన్ను. అలాగే నిలబడి రైట్ లెఫ్ట్ రెండో రూమ్. నర్స్ నెక్స్ట్ పేషెంట్ పంపించు. ఏంది సారు, నీ ఫ్యామిలీని 150 కిలోమీటర్ల అవతల ఉంచితే నేను కనిపెట్టలేనని నన్ను చీప్గా అనుకున్నావు కదా సారు. అయితే నా గురించి నువ్వు అంచనా వేసింది అంతేనా? నన్ను అవమానించావు సారు. నేను బాగా అట్టయ్యాను. యాక్చువల్గా నీ మనవడి తలనరికి నీకు పార్సిల్ పంపిద్దామని అనుకున్నా, కానీ నువ్వు నన్ను అట్టు చేసావు కదా, అందుకే నీకు లైవ్లో చూపిస్తా. ఇదేనట్రా రూము? ఇదేనా? సారు చూసుకో. వర్మ మన విగ్రహం ఎట్రా? ఏంటి సిగ్నల్ కట్ అయిందా? కెమెరా ఫ్రీజ్ అయింది? లేదు లేదు, కాలు ఊగుతుంది, సిగ్నల్ ఉంది. ఏం పర్లేదు సారు, నాకు 10 కోట్లు పోతాయి. పోతే పోయింది నా. వచ్చే వారం మైసూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుందే, అది పట్టుకుంటా. ఆ తర్వాత వారం మదురై నుంచి వస్తుందే, దాన్ని పట్టుకుంటాను.
వస్తున్నాయా? ఈ మ్యాటర్ నీకెట్టా తెలుసు? ఏం సారు, నేను ఇది కూడా కనిపెట్టలేనుకున్నాను చూసావా? నీకు నాకు ఇంతేనా పరిచయం? నన్ను అవమానించావు సార్. నేను హర్ట్ అయ్యాను సార్. ఇక నీతో మాట్లాడను. ఫోన్ చేశాడు. సార్, మనం సెటిల్మెంట్ చేసుకుంటే ఎట్టా ఉంటుంది? ఇక మీ ఫ్యామిలీ నేను డిస్టర్బ్ చేయను, నా విగ్రహాన్ని నాకు ఇచ్చేయండి. అంత ఈజీగా ఎందుకు వదిలిపెడతాను? నువ్వు నా ఫ్యామిలీని చంపడానికి రావడం తప్పే కదా. అందుకు ప్రాయశ్చిత్తంగా నువ్వు వాళ్ళ దగ్గర నుంచి 10 రూపాయలు ధర్మంగా తీసుకునిరా. ధర్మం అంటే బుర్రకెక్కలా? బాగా ఆలోచించి చూడు, అర్థమవుతుంది. ధర్మం అంటే వాడు నిన్ను అడుక్కోమంటున్నాడు వర్మ. అమ్మా అమ్మా 10 రోజులుగా అన్నం తినలేదమ్మా. 10 రూపాయలు ధర్మం చెయ్యమ్మా. ఏంటిది కాంపౌండ్లోకి వచ్చి బిచ్చం అడుక్కుంటున్నావు? బాగా ఆకలిస్తుంది తల్లి. 10 రూపాయలు ఇవ్వమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, చల్లగా ఉంటావు. 10 రూపాయలు ఇవ్వమ్మా, బాగా ఆకలిస్తుందమ్మా తల్లి. 10 రూపాయలు బిచ్చం అడుగుతున్నాడు. ఇది అడిగితే మన సెక్యూరిటీ 100 రూపీసే ఇచ్చుంటాడే. బ్లడీ బెగర్. కాళ్ళు చేతులు బానే ఉన్నాయిగా, ఏదో ఒక పని చేసుకుని బతకచ్చుగా. ఆయన క్లాస్ నన్ను డబ్బులు అడుగుతున్నాడు, ఆయన క్లాస్ పీకుతావేంటి? ఇవ్వు తల్లి. ఇదిగోండి అంకుల్, మీరు వెళ్ళి తినండి. సంతోషమయ్యా, చల్లగా ఉండు మహారాజా. సరే. కిట్ట కిట్ట